ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి టాపిక్స్. ఏసీబీ కేసు పడింది సిఐడి సంజయ్ మీద. ఒక పక్క విజయభాస్కర్ రెడ్డి మీద నోటీసులు వెళ్ళిపోయినాయి, ఆయన మీద కూడా కేసు పడింది ఐఎన్పిఆర్కి సంబంధించి. ఇంకో పక్క ఫైబర్ నెట్లో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి మీద కూడా కేసులు పడబోతున్నాయి, నోటీసులు వెళ్ళినటువంటి పరిస్థితి. మరోపక్క నిన్నే సంచలనం, 410 మందిని ఒకేసారి ఫైబర్ నెట్ నుంచి పీకేసినటువంటి పరిస్థితి. సో పెద్ద తలకాయలు మొత్తం ఉచ్చులో ఇరుక్కుంటున్నారు అనే అంశం అయితే చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకో పక్క పెద్ద ఎత్తున మరి ఇంతమందిని ఎంప్లాయీస్ని తీసేసినా సరే అందుట్లో బొక్కలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి కాబట్టి వైసీపీ కూడా నోరు మూసుకొని కూర్చుందనే ఒక అంశం అయితే బయటకు వస్తుంది. సో అసలు ఈ అంశాలు టోటల్గా, ఈ నోటీసులు కానీ కేసులు కానీ ఇంతమందిని తీసేయటం కానీ ఎలా చూడాలి, దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఫస్ట్గా మనం మాట్లాడదాం. ఇక ఆ తర్వాత రెండోది, అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ఈరోజు పులివెందుల్లో కనిపించింది. విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి వాళ్ళ కుటుంబం అంతా కలిసి చక్కగా క్రిస్మస్ జరుపుకొని పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. షర్మిల మాత్రం సపరేట్గా తన కుటుంబంతో చేసుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన వాళ్ళందరికీ ఈ తల్లేనా కొడుకు మీద లెటర్ రాసింది, ఈ కొడుకేనా తల్లి మీద కేసు పెట్టిందనే డౌట్లు అయితే వస్తున్నాయి. సో ఏం మారిందో, ఎంతగా ఈక్వేషన్స్ ఏం కలిసి అనేది కూడా మరో అంశంగా మనం మాట్లాడదాం. సో ప్రధానమైనటువంటి రెండు టాపిక్స్లో మొదటగా మనం ఈ నోటీసులు కేసుల పరంపర గురించి ఫస్ట్ ప్రస్తావిస్తాం. మీరేమంటారు, అసలు ఎలా చూడాలి? ఇంతమంది 410 మందిని తీసేయటాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? సహజంగా ఒక కంపెనీ లే ఆఫ్ ప్రకటించి కొంతమంది ఉద్యోగుల జీవనభృతికి ఆటంకం కలిగితే, లేదు ఎవరైనా ఒక తప్పు చేశారు అని చెప్పని ఒక ఉద్యోగం నుంచి వాళ్ళని టెర్మినేట్ చేస్తే, అయ్యో పాపం వీళ్ళ కుటుంబం రేపటి నుంచి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పనే సానుభూతి వ్యక్తం అవుతుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చాలా కంపెనీలు లే ఆఫ్ ప్రకటించిన సందర్భంగా ఆ కంపెనీల గేట్ల దగ్గర మళ్ళీ తిరిగి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, కంపెనీలు ఓపెన్ చేయండి అని చెప్పని నిరసన శిబిరాలు ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటాం మనం. అక్కడ ఆ కంపెనీ ఏ కారణం వల్ల మూతపడినా ఈ ఉద్యోగాలు కోల్పోయిన సందర్భంలో వీళ్ళ జీవనభృతి దెబ్బతింటుంది కాబట్టి వీళ్ళ పట్ల సమాజంలో కూడా సానుభూతి వ్యక్తం అవుతుంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, 410 మందిని ఒక కలంపోటుతోటి తీసేశారు. ఎందుకు తీసేశారు? ఇక్కడ ప్రజలు కట్టిన పన్నుల చేత 410 మంది జీతం పొందుతూ ఉన్న వ్యక్తులు అసలు వాళ్ళు ఆ జీతం పొందటానికే అనర్హులు. ఎందుకంటే ఆ నియామక ప్రక్రియ డ్యూ ప్రాసెస్లో జరగలేదు. వాళ్ళు అసలు ఉద్యోగం చేయకుండానే జీతం పొందుతూ ఉన్నారు. సహజంగా ఏ కంపెనీలో అయినా, ప్రభుత్వంలో అయినా, ఏ వ్యవస్థలో అయినా సరే ఒకరిని ఉద్యోగంలోకి తీసుకోవాలి అని అంటే ఒక నియామక ప్రక్రియ ఉంటుంది. మొట్టమొదట ఒక ఉద్యోగ అవసరం వీళ్ళకి రావాలి. మా దగ్గర పలానా ఉద్యోగం అవసరం ఉంది, ఆ ఉద్యోగార్థులు మా రిక్వైర్మెంట్స్ ఇవి, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు కావాలి, మేము ఇంత జీతం ఆఫర్ చేస్తాము అని చెప్పని వీళ్ళు ఒక ప్రకటన విడుదల చేస్తారు. ఆ ప్రకటన చూసి నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆ అప్లికేషన్స్ స్క్రూటినీ చేసిన తర్వాత అంటే వీళ్ళు ఒక నియామక ప్రక్రియ పెట్టుకుంటారు. రిటర్న్ టెస్ట్ పెట్టుకుంటారా, లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా, లేదంటే ఒక్కొక్కసారి వాకిన్ పిలుస్తారు. మా రిక్వైర్మెంట్ ఇది, ఉద్యోగార్థులు పలానా టైంలో ఇంటర్వ్యూకి మీరు మీ సర్టిఫికెట్స్ తోటి హాజరు కండి అని చెప్పని అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రక్రియని అడాప్ట్ చేసుకుంటాయి. అలాగే ఏపీ ఫైబర్ నెట్లో కూడా ఉద్యోగులు కావాలి అని అనుకుంటే ప్రభుత్వ రంగ సంస్థ అది. మరి అటువంటప్పుడు ఖచ్చితంగా దానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యే ఉద్యోగ నియామకాల ప్రక్రియ జరగాలి. నోటిఫికేషన్ లాంటివి ఇవ్వాలి. మొట్టమొదట ఎద్దును బట్టి మేత అన్నారు, పనిని బట్టి ఉద్యోగుల ఎంపిక జరగాలి. ఇక్కడ ఏం చేశారు, అసలు ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉంటే అంతమందిని తీసుకున్నారా, లేదు పలానావాడు ఒక ఫోన్ చేసి చెప్పాడు, పలానావాడు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, పలానావాడు ఒక లెటర్ రాసి ఇచ్చాడు. మనకి వెనకటిది మోహన్ బాబుది విలన్గా ఒక సినిమా డైలాగ్ ఉంటుంది,
ఊరు మనదే తోసే రుద్రయ్య అని చెప్పి ఫైబర్ నెట్ మనదే తోసే అందులోకి. వాస్తవంగా ఇదే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు 108 మంది సిబ్బందితోటి 10 లక్షల కనెక్టివిటీ సాధించారు. నెలకి 40 లక్షల రూపాయల శాలరీ బిల్ ఉండేది. ఆ రోజున ప్రజలకి కేవలం నెలకి 149 రూపాయలతోటి ఇంటర్నెట్ కనెక్షను, కేబుల్ కనెక్షను, ల్యాండ్లైన్ ఫోన్ సౌకర్యం కలిపి ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10 లక్షల ఇళ్లకి కనెక్షన్ ఇచ్చేశారు. 108 మంది సిబ్బంది. ఆ రోజు 108 మంది సిబ్బంది 10 లక్షల కనెక్టివిటీ సాధించినప్పుడు ఆ సంఖ్య 200 అయింది అనుకో ఉద్యోగులు. ఏం ఆశిస్తారు? ఇంకొక 5 లక్షలు 10 లక్షల కనెక్టివిటీ పెరగాలి. 500 అయ్యారు అనుకో, డబుల్ త్రిబుల్ ఖచ్చితంగా అవ్వాలి. మనకి 1,48,00,000 రేషన్ కార్డులే ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు. మనకున్న అంచనా ప్రకారం 1,68,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ ఈ 1,68,00,000 కుటుంబాల్లో నేను అనుకోవటం మహా అయితే రాష్ట్రం మొత్తం మీద ఒక 5 లక్షలు 10 లక్షల కుటుంబాలు కూడా టీవీ లేకుండా ఉండుండరు. వాస్తవం. కనీసం 1,50,00,000 కుటుంబాలకి చిన్నవో పెద్దవో టీవీ కనెక్షన్ ఉంటుంది. సరే, ఇంటర్నెట్ ల్యాండ్లైన్ ఫోన్ వాడే వెసులుబాటు లేకుండా కేబుల్ కనెక్షన్ పెట్టుకోకుండా అయితే ఎవరు ఉండట్లేదు. అంటే మార్కెట్ స్కోప్ అంత ఉంది కదా. ఇవాళ డోర్ టు డోర్ కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళైనా లేదు, ప్రైవేట్ ఆపరేటర్స్ ఇవాళ డిష్ టీవీలు ఇవన్నీ కలుపుకొని ఆ మార్కెట్ ఎవరు స్టేక్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు కదా. కాబట్టి నీకు వ్యాస్ట్ స్కోప్ ఉంది. నెట్ కూడా ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది కదా మనకి. అదే చెప్తున్నా, ఇవాళ వ్యాస్ట్ స్కోప్ ఉంది. నీకు ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెంచుకుంటూ వెళ్తా ఉన్నావు, రిక్రూట్మెంట్ పెంచుకుంటూ వెళ్తున్నావు. అదే ప్రపోర్షన్లో కనెక్టివిటీ కూడా పెరగాలిగా. ఖచ్చితంగా. నీకు వారసత్వంగా 2019 నాడు నీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినాడు 10 లక్షల కనెక్టివిటీ నీకు దొరికింది. 108 మంది సిబ్బంది 10 లక్షల కనెక్టివిటీ ఆపరేట్ చేస్తా ఉన్నారు. నువ్వు ఇక్కడ స్టాఫ్ని పెంచుతున్నావు. ఎక్కడికి పెంచావు? 108 మందిని 1360 మందికి పెంచావు. మరి అదే ప్రపోర్షన్లో కనెక్టివిటీ కూడా కనీసం ఒక 50 లక్షలు 70 లక్షలకు పెరుగుంటే ఖచ్చితంగా అవ్వాలి. అరే, వాళ్ళు ఆ స్థాయిలో అభివృద్ధి చేసినప్పుడు మరి 10 లక్షల మంది ఉన్నప్పుడే ఉన్న సిబ్బంది ఇప్పుడు ఎట్లా సరిపోతారు అని చెప్పని ఎవడైనా ప్రశ్నిస్తాడు. కానీ జరిగింది ఏంటి అంటే, మనకు ఒక సామెత ఉంది, మేసేటప్పుడు ఎద్దుల్లో, పనిచేసేటప్పుడు దూడల్లో. ఎద్దుల్లో ఉంటే పెద్ద పెద్ద మేత వేస్తారు, ఎక్కువ మేత వేస్తారు, మేయటానికి బాగా సరిపోద్ది. పని దగ్గరికి వచ్చేప్పటికి దూడల్లోకి వెళ్తే దూడలతో పని చేపిరు కదా. ఇక్కడ జరిగింది ఏంటి అంటే 1360 మంది సిబ్బంది పెరిగిన తర్వాత 10 లక్షలు ఉన్న కనెక్టివిటీ 5 లక్షలకు వచ్చింది పెరకపోగా. అంటే ఈ 5 లక్షల మంది ద్వారా వసూలయ్యే కలెక్షనే దీనికి ఆదాయం అన్నారు. దీని మీద 1,260 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తెచ్చారు. 900 కోట్ల రూపాయలు వెండర్స్ అండ్ సప్లయర్స్కి అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఉన్నాయి. ఓవరాల్గా 2,160 కోట్ల రూపాయలు ఇవాళ అప్పు ఉంది ఆ కార్పొరేషన్ మీద. దాని మీద నెల నెల ఈ 5 లక్షల కనెక్టివిటీ ద్వారా వచ్చే రెవెన్యూనేమో ఒకనాడు 40 లక్షల శాలరీ బిల్ ఉంటే వాళ్ళ 4 కోట్ల శాలరీ బిల్ అయింది. తర్వాత ఈ నియామక ప్రక్రియ వచ్చేటప్పటికి నిన్న 410 మందిని తీసేశారు కదా. ఈ తీసేసిన దాంట్లో నిర్ధారణ అయింది ఏంటి అంటే అసలు ఏ విధమైన ప్రొసీజర్ ఫాలో కాల. ఇప్పుడు మీ ఛానల్లో మీరు ఎంప్లాయీస్ ఉన్నారు, మనం బయట చూస్తాం కదా, మీకు ఒక బయోమెట్రిక్ ఉంటుంది, మీరు థంబ్ ఇంప్రెషన్ వేసి మీరు ఏ టైంకి మీరు లోపలికి వచ్చారనేది మీ దగ్గర రిజిస్టర్ అవుద్ది. మళ్ళీ మీరు డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఏ టైంకి బయటకు వెళ్ళిపోయారు అనేది రిజిస్టర్. మీరు ఇన్ అండ్ అవుట్ మీరు అంటే మీరు ఒక టైంకి రావాలి, ఒక టైంకి వెళ్ళాలి అనేది ఒక రూల్ మీ దగ్గర ఉంది. మీకు నెలకింత జీతం ఇస్తున్నందుకు మీరు ప్రతిరోజు ఇన్ని గంటలు పని చేయాలి, మీరు ఈ విధమైన పని చేయాలనేది మీకు ఒక డ్యూటీ అసైన్ చేసి ఆ విధంగా పని చేస్తేనే మీకు మీ సిబ్బందికి మీ యాజమాన్యం జీతం చెల్లిస్తుంది. వీళ్ళు ఇక్కడ అసలు పని చేయలే. ఎవడో ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే డ్రైవర్లుగా, ఎమ్మెల్యేలలో వంటవాళ్ళుగా, అట్లా ఎక్కడెక్కడో వేరే పనులు చేసుకునే వాళ్ళు అసలు ఈ ఆఫీస్కి రాకున్నా కూడా, ఆఫీసులో అడుగు పెట్టకున్నా కూడా వాళ్ళకి టెన్షన్గా నెల నెల జీతాలు వెళ్ళిపోతా ఉన్నాయి. వాళ్ళని జీతాలు వెళ్తున్నాయా, వాళ్ళని అక్కడ రిజిస్టర్ చేసి ఆ జీతాలు కూడా వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ తేల్తాయి. ఓకే, ఇప్పుడు జీతాలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఓకే,
అది ఎడిపోతుందో తర్వాత అంటే వాళ్ళని నియామకం ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఉన్నాడు, ఆ మధ్య ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గా శాంతి అని ఒక ఆమె చాలా కాంట్రవర్సీ అయింది కదా, ఆవిడ చెల్లెళ్ళు ఇద్దరిని, ప్రియాంక ఇందిరా ప్రియదర్శి, వాళ్ళిరువురిని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాయంట వీళ్ళని అకామిడేట్ చేసుకోండి అని చెప్పని. ఒక ఆమెను ఎగ్జిక్యూటివ్ గా ఒక ఆమెను లీగల్ ఎగ్జిక్యూటివ్ గా అపాయింట్మెంట్ ఇచ్చేశారు. అపాయింట్మెంట్ లెటర్ కూడా లేదు, కానీ వాళ్ళకి ముద్రశుద్ధిగా నెల నెల జీతాలు వెళ్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు అంటే ఈ విధమైన వ్యవహార శైలి అందులో కనపరిచి ఇవాళ ఆ ప్రభుత్వం తప్పు చేసి, ఆ ప్రభుత్వం ఎందుకు తప్పు చేసింది, వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకులు రిఫర్ చేశారు కాబట్టి వాస్తవంగా ప్రొసీజర్ కి విరుద్ధంగా ప్రజలు కట్టిన పన్ను డబ్బులు, ఇది ప్రభుత్వ సంస్థ, ఈ సంస్థ సర్వైవ్ అయితే ఇవాళ ఈ 2160 కోట్లు రేపు తీర్చాలి అని అంటే, ఆ 1260 కోట్లు బ్యాంక్ లోన్ ఇచ్చింది అని అంటే, ఈ 900 కోట్లు రేపు ఈ కార్పొరేషన్ డిఫాల్ట్ అయితే ప్రభుత్వ గ్యారంటీ కాబట్టి ప్రభుత్వం చెల్లించాలి. ప్రభుత్వం చెల్లించడం అంటే ప్రజలు కట్టిన పన్ను నుంచి చెల్లించాలి. మరి ఎందుకు ప్రభుత్వం వీళ్ళని భరించాలి, ప్రజలు ఎందుకు వీళ్ళని భరించాలి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులకు చుట్టాలైతే అయి ఉండొచ్చు, వాళ్ళ చెప్పులు మోసేవాళ్ళు, వాళ్ళ సంచులు మోసేవాళ్ళు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి అంట్లు గడిగే వాళ్ళకి ప్రజలు ఎందుకు జీతాలు చెల్లించాలి? వాళ్ళకి సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు భరించుకోవాలి. 100కి 100 పాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటే వెళ్ళింది ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మనకి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా, దీనికి ఎవరిని బాధ్యులు చేయాలంటారు? అంటే ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నటువంటి వారిని బాధ్యులు చేయాలా, లేదంటే చైర్మన్ గా ఉన్నటువంటి అప్పటి గౌతమ్ రెడ్డి వంటి వాళ్ళని, మిగతా వాళ్ళని బాధ్యులు చేయాలంటారు? అసలు ఎవరు బాధ్యత వహిస్తారు? మొట్టమొదట బాధ్యుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వ హయాంలో ఒక విభాగంలో ఇన్ని తప్పులు సంవత్సరాల తరబడి జరుగుతున్నా కూడా అసలు ఆ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది అనేది కనీస మాత్రం పరిగణలోకి తీసుకోకుండా, దాన్ని పర్యవేక్షించకుండా ఉదాసీనత ప్రదర్శించినందుకు ఆయన విధులలో ఉన్న లోపం, ఇంత తప్పులకి మొట్టమొదటి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆల్రెడీ ఇప్పుడు హత్యాయతనం కేసులో పరారీలో ఉన్న చైర్మన్ గౌతమ్ రెడ్డి, వీటికి తోడు ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి. ఎందుకంటే ఇదే మధుసూదన్ రెడ్డి ప్రతి నెల జీతాల చెక్కుల మీద సంతకాలు పెట్టాడు. అంటే అతనికి తెలియదా వీళ్ళు ఇక్కడ పనిచేయట్లేదు అని చెప్పని? తెలిసి ఈ విధంగా జీతాలు ఇచ్చుకుంటూ వెళ్ళారుగా. వీటికి తోడు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒకటి వచ్చింది. అవును, అది కూడా నేను అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి తీసుకుని డబ్బులు కట్టమని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ వ్యక్తి మామూలుగానే ఎవరికి మాటిన టైప్ కాదు, వీళ్ళు అడిగినంత మాత్రాన్ని తిరిగి డబ్బులు కడతాడా? మనకి కొంతమంది ఉంటారు, అమ్మాయి అని చెప్పని మంచితనంగా మర్యాదపూర్వకంగా సంబోధిస్తే వాళ్ళు నీ అమ్మ నీ అక్క అంటారు. అదే ఏ విధంగా సంబోధించాలో ఆ విధంగా సంబోధిస్తే సామధాన భేద దండోపాయాలు 4 ఉంటాయి. ముందు ప్రభుత్వ పరంగా ఒక ప్రక్రియలో భాగంగా నోటీస్ ఇచ్చారు, బాబు నువ్వు ఇట్లా అన్యాయంగా 1,50,00,000 రూపాయలు ప్రభుత్వ సొమ్ము తీసుకున్నావు, ఆ తీసుకునే యోగ్యత నీకు లేదు, ఇవాళ జరిగింది ఒక తప్పు, ఆ డబ్బులు కట్టేస్తే గౌరవప్రదంగా ఉంటది అని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు. కడితే ఆయన మర్యాద నిలబడుతుంది, కట్టలేదు అని అంటే ఖచ్చితంగా కేసు బుక్ చేస్తారు, అరెస్టులు జరుగుతాయి, ఆయన ఆస్తుల నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తారు. అంతేగాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదో సర్వీస్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం కల్పించడానికి, ఆయన వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ ఇవ్వడానికి ఈయన ఉపయోగపడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచో వాళ్ళ సొంత కుటుంబ సంస్థ నుంచో చెల్లించాల్సిన డబ్బుల్ని ప్రజల ట్యాక్స్ మనీ ఎందుకు చెల్లించాలి? అతనికి ప్రభుత్వానికి ఏదైనా ఉపయోగపడితే, ప్రజా సంక్షేమానికి అతని వల్ల ఏదైనా ప్రయోజనం చేకూరితే ప్రజలు అతన్ని భరించారు, ప్రజలు అతన్ని కోసం ఖర్చు పెట్టారంటే అర్థం ఉంది. అతను జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేశాడు. ఆ ఉపయోగపడే ప్రాసెస్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననాలకు కూడా పాల్పడ్డాడు. ఇప్పుడు ఆ కేసు ఎదుర్కొంటా ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో మర్యాదపూర్వకంగా డబ్బు కడితే ఆయన గౌరవం నిలబడుతుంది. కట్టడు అంటావా, ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ఆయనే ఎదుర్కోవాలి. 100కి 100 రూపాయలు ఇవాళ ఈ ఫైబర్ నెట్ మోటన జరిగిన ఈ అవినీతికి
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి వరకు లైబులే. ఇవాళ ఈ 410 మంది మమ్మల్ని ఉద్యోగాల నుంచి పీకేశారు అని చెప్పిన ధర్నాలకు, నిరసనలకు, లేదు ఇంకొక కోర్టుకో వెళ్తే కూడా ఖచ్చితంగా ఈ తేలుగుట్టిన దొంగలా సైలెంట్గా ఉన్నట్టున్నారు కదా. ఈ ప్రక్రియలో జరిగిన ఈ లోటుపాట్లన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు ఏ ఏ విధంగా పంచుకొని తిన్నారనేది వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎంత చెట్టుకంత గాలి, ఎవరికి దొరికిందో తినేశారు. ఇవాళ రాంగోపాలవర్మ స్థాయిలో 1.5 కోటి దొరికితే వాళ్ళకి వీళ్ళు ఉద్యోగుల స్థాయిలో నెలకింత చొప్పున 5 సంవత్సరాల పాటు వీళ్ళకి వాటా వీళ్ళకి దక్కుతా వచ్చింది. కాబట్టి ఇక్కడ 100% ఈ 410 మందే కాదు, ఇంకా కూడా కొంతమంది ఇంకా 200 మంది వరకు ఉన్నారంటున్నారు. అందరికందరూ లిస్ట్ అవుట్ అవటం ఖాయం. ఎవడెవడు బాధ్యులు ఉన్నారో అందరినీ ఆ ఏరువేత ప్రక్రియ జరగటం ఖాయం. ఇది ఫైబర్ నెట్ అంశం. ఇక I&PR, ఇప్పుడు ఈ I&PRకి సంబంధించి విజయ్ కుమార్ రెడ్డి వ్యవహారం చాలా చాలా విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి దీంట్లో. ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో మనం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి హోదాలో అతను అరెస్ట్ కావడం జరిగింది. ఎందుకు? అతను ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న ఒక కంపెనీకి మైన్స్ కేటాయింపు చేసుకున్నాడు అని చెప్పని సిబిఐ, ఈడీ అతని మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేశాడు అతను. ఇది ఒక కేసు రిఫరెన్స్ మన కళ్ళ ముందు కనిపిస్తుందిగా. ముఖ్యమంత్రిగా ఉన్నాళ్ళు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు? వాళ్ళు భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించుతాం మేము, మా దృష్టికి వచ్చిన ఫైల్స్లో మా విధుల నిర్వహణకు తప్ప ఆ సమాచారాన్ని వేరే ఎవరితో షేర్ చేసుకోము అని చెప్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన సతీమణి భారతీరెడ్డి గారు సాక్షి యజమాని. ఆయన ప్రభుత్వం 859 కోట్ల రూపాయలు పత్రికా ప్రకటనల కోసం ఖర్చు పెడితే అందులో 355 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికకే కట్టబెట్టారు. ఇక్కడ గమనించుకుంటే ఏంటి? ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయాలి అని అంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఏ ఏ పత్రికలకు ఇవ్వాలి, ఎంతెంత స్థాయిలో వాళ్ళకి యాడ్ రెవెన్యూ ఇవ్వాలి అనేది ఆ పత్రికలకు ఉన్న సర్క్యులేషన్ ప్రాతిపదిక మీద ఉంటుంది. ప్రభుత్వమే కాదు, ఇప్పుడు మనకు సంబంధించి ఏదైనా ఒక ప్రకటన ఇవ్వాలి అని అంటే ఆ పత్రికకి ఉన్న స్థాయిని బట్టి వాళ్ళకున్న సర్క్యులేషన్ ప్రాతిపదిక మీద డిమాండ్ సప్లై. అవును, అంతే. బాబు మా పత్రికలో ఇవ్వాలి అని అంటే ఇంత పేజీ ఇవ్వాలి, నువ్వు ఎన్ని సెంటీమీటర్లు యాడ్ వేసుకుంటున్నావు, ఏ పేజీలో వేసుకుంటున్నావు, ఫ్రంట్ పేజీలోనా, లోపల పేజీలోనా, జిల్లా పేపర్లోనా, నువ్వు ఎక్కడ వేసుకుంటున్నావు అనే దాని మీద బేస్ చేసుకొని మన దగ్గర కూడా వసూలు చేస్తారు. ప్రభుత్వానికైనా అదే వర్తిస్తుంది. అంటే ఆ పత్రికకున్న డిమాండ్ను బట్టి, ఆ పత్రికకున్న ఆదరణ బట్టి, అంటే ఒక పత్రికలో ప్రకటన ఇస్తే అది ఎంతమందికి రీచ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఒక ధర ఉంటుంది. మనకందరికీ తెలిసిందే, కొన్ని దశాబ్దాలుగా తెలుగు పత్రికా రంగంలో ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపరు. ఇక్కడ ఈనాడు పరిగణలోకి తీసుకోవాలా. 3వ స్థానంలో ఆంధ్రజ్యోతి ఉంది. ఆంధ్రజ్యోతికి 5 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రకటన కూడా ఇవ్వాలా. ఇక్కడ రాజ్యాంగం మీద ఏమని ప్రమాణ స్వీకారం చేశాడు ఈయన? రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానన్నాడు. మరి నువ్వు ఈనాడుకి ఎందుకు ఇవ్వలేదు? ఆంధ్రజ్యోతికి ఒక్క యాడ్ కూడా ఎందుకు ఇవ్వాలా? అంతే కదా. అదే సందర్భంలో పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని చెప్పిన ఆయన తన సొంత పత్రికకి 355 కోట్లు కట్టపెట్టుకున్నాడు. ఇది ఖచ్చితంగా పక్షపాత ధోరణే కదా. అంటే రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించాడు కదా. ఖచ్చితంగా ఈ ఉల్లంఘన ద్వారా అంతిమ లబ్ధిదారు ఎవరు? తనే, ఆయన సతీమణి. సరే, ఇవాళ I&PR కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మీద కేసు ఫైల్ చేశారు. అసలు లబ్ధిదారు భారతి గారి మీద ఎందుకు కేసు ఫైల్ చేయాల? తన భర్త అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆమె తన వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంది అంటే ఎందుకని ఆమెను ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తా ఉన్నారు? కళ్ళ ముందు జరుగుతా ఉన్న దోపిడీకి సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారు హేమంత్ సోరెన్ కన్నా తక్కువ నేరం ఏం చేశాడు? కాబట్టి నా డిమాండ్ అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారిని అక్యూజ్ నెంబర్ 1 and 2గా చేర్చాలి. ఆ తర్వాత విజయ్ కుమార్ రెడ్డిని చేర్చాలి. విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వోద్యోగి, ముఖ్యమంత్రిగా
జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్ని అమలుపరచడమే అతని విధి. ఆయన అనుమతి లేకుండా ఇవాళ విజయ్ కుమార్ రెడ్డికి ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద, మహాన్యూస్ మీద, TV5 మీద అన్న కోపం ఉంటుందా? వ్యక్తిగతంగా అతనికి అన్న వైషమ్యాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారికి వైరపక్షం అని ఆయన భావిస్తున్నాడు కాబట్టి, ఆయన నోరు తెరిస్తే దుష్ట చతుష్టం అని చెప్పి నీ మీడియా సంస్థలకు సంబోధిస్తూ వస్తున్నాడు కాబట్టి, ఆయన అభిష్టానికి భిన్నంగా నిర్ణయం తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఈ అధికారులు ఉన్నారు. ఇవాళ అసలు వాళ్ళకి అసలు వద్దు, మొత్తం మాకే ఉండని ఆదేశాలు ఇచ్చుండొచ్చు కదా పై వాళ్ళు. ఆ ఆదేశాలు మౌఖికంగా ఇచ్చుంటారు కాబట్టి ఇది అమలు జరిగింది. అవును. కాబట్టి ఇక్కడ అసలు ఈ నిర్ణయం తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా దీంట్లో లోతుకెళ్తే 2,60,000 మంది వాలంటీర్లకు కూడా నెలకు 200 రూపాయల చొప్పున ఈ సాక్షి పేపర్ కొనుగోలు కోసం కేటాయింపులు చేశారు. అదొక దుర్వినియోగం. ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వంలో ఉన్న అన్ని విభాగాలకి ఈ సాక్షి పేపరు బలవంతాన్ని అంటగట్టారు. మరి వీటికి అన్నిటికీ జవాబుదారీ ఐదర్ భారతీరెడ్డి గారు, ఐదర్ కాదు ఖచ్చితంగా భారతీరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇరువురు బాధ్యులే. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా డిపార్ట్మెంట్కి ఒకటో లేదా 2 ఉండాల్సిన చోట కూడా ప్రతి చోట అవసరం లేకపోయినా సరే ప్రతి ఆఫీస్ కన్నట్టుగా 3-4 గంట కట్టారు కదా. ఇవాళ లక్షలాదిగా బలవంతపు సర్క్యులేషన్ పెంచి ఆ పెంచిన సర్క్యులేషన్ చూపించి యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకున్నారు. అంటే ఆ సర్క్యులేషన్ ఒక ఆర్కెస్ట్రేటెడ్. ఆ సర్క్యులేషన్ పెరగటానికి ప్రజలు కట్టిన పన్ను డబ్బే. ఆ పెరిగిన సర్క్యులేషన్ చూపించి యాడ్ రెవెన్యూ కట్టబెట్టుకుని అది ప్రజలు కట్టిన పన్ను డబ్బే. ఇన్ని వందల కోట్ల లబ్ధి చేకూర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారిని కూడా ప్రాసిక్యూట్ చేసి తీరాలి. అలాగే ఈ అన్యాయంగా మింగిన ఈ 100 కోట్ల రూపాయలని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. అలాగే ఫైనల్గా మనం సిఐడి సంజయ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆయన మీద కూడా తాజాగా ఏసీబీ కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి ఒక సామెత ఉంది తెలుగులో, అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజు ఇదే ఫార్మర్ సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ గారు అమరావతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇన్ని కోట్ల అవినీతికి పాల్పడ్డారు, అన్ని కోట్ల అవినీతికి పాల్పడ్డారు, ఆయన మీద కేసులు నమోదు జస్టిఫైడ్, ఆయన అరెస్టు న్యాయబద్ధమైంది, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని రకరకాల ఆరోపణలు చేశారు. గంగా నాసిక్ లో పుట్టిందన్నాడు. ఇన్ని ఆరోపణలు చేసి అంతిమంగానే ఏం నిర్ధారించారు? సెప్టెంబర్ 9, 2023 చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగితే ఆ అరెస్టు ప్రక్రియ ఆయన కేసులో ఇన్వాల్వ్ చేయడం కుట్రపూరితం. ఎందుకంటే 2021 డిసెంబర్లో కేసు నమోదైతే ఆ నమోదైన తర్వాత 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ గడిచిన తర్వాత, 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ గడిచిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావనలోకి తీసుకొచ్చి, ఆ ప్రస్తావనలోకి తీసుకొచ్చే సందర్భంలో కూడా డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా, అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయం ప్రాతిపదిక మీద ఆయన మీద కేసు నమోదు చేయాలి అని అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉన్న ప్రొసీజర్ 17A కింద గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. అవేమీ తీసుకోకపోయినా ఆయన మీద కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు. సరే చేశారు, ఏమి నిర్ధారణ చేశారు? సెప్టెంబర్ 9, 90 రోజుల్లోగా మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఆయన అవినీతికి పాల్పడ్డ సాక్ష్యాధారాలని ముందుగానే గవర్నర్ గారికి చూపించి అనుమతి తీసుకోవాలి, ఏసీబీ కోర్టుకి మనీ ట్రయల్కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇచ్చి రిమాండ్ తీసుకోవాలి. ఇవేమీ జరగల. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇవ్వాలి, విచారణ చేయాలి, ఆయన వాంగ్మూలాలు నమోదు చేయాలి. ఆయన విచారణకు సహకరించకుండా ఉంటే, ఆయనకి అవినీతికి పాల్పడ్డ ఆధారాలు, సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే అప్పుడు అరెస్ట్ చేయాలి. ఈ ప్రొసీజర్ ఎక్కడా ఫాలో కాకుండానే అరెస్ట్ చేసావు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా కాబట్టి అమలుపరిచావు. ఇవాళ ఏం జరిగింది? అక్కడ చంద్రబాబు నాయుడు గారి దోషిత్వాన్ని నిర్ధారణ చేయాల. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? నీ దోషిత్వం రెడ్ హ్యాండెడ్గా నిర్ధారణ అయింది. నువ్వు సిఐడిలో ఉండి, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీగా ఉండి నువ్వు చేసిన నిర్వాహకం ఏంటయ్యా అంటే, చిన్న అమౌంటా పెద్ద అమౌంట్ అనేది అప్రస్తుతం. ప్రభుత్వోద్యోగిగా ఉండి 1.5 కోటి తిన్నా 1.5 కోటి అవినీతే. ఈయన ఫైర్ సర్వీస్కి సంబంధించి ఫైర్ ఎన్ఓసి ఇచ్చే అగ్ని వెబ్సైట్ ఉంటుంది.
దాని అప్గ్రేడేషన్ కోసం అని చెప్పని మెయింటెనెన్స్ అండ్ అప్గ్రేడేషన్ కోసం అని చెప్పని సౌత్రికా టెక్నాలజీస్ అనే వాళ్ళకి టెండర్లు పిలిచాడు. టెండర్లు పిలిచి వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 ల్యాప్టాప్లు కొన్నాడు. ఆ సౌత్రికా టెక్నాలజీస్ వాళ్ళకి వాళ్ళ టెండర్ ప్రక్రియ ఆమోదించడంతో 59 లక్షల పేమెంట్ చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏమీ యాక్టివిటీ జరగల. ఇక్కడ L1గా వాళ్ళని నిర్ధారించడం కూడా ఒక ప్రొసీజర్ వైలేషనే. అంటే వాళ్ళకి కట్టబెట్టాలి అనుకున్నారు, కట్టబెట్టారు. క్రిత్యాష్ అని చెప్పని ఇంకొక కంపెనీని తీసుకొచ్చారు. వాళ్ళు L1 వీళ్ళు L2 అని చెప్పని. ఈలోపు సిఐడిలోకి వచ్చిన తర్వాత SC ST యాక్ట్ గురించి ఆయా వర్గాల్లో చైతన్యపరచడం కోసం అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు పెడుతున్నాము అని చెప్పని దానికి ఈవెంట్ మేనేజర్లుగా ఈ క్రిత్యాష్ అని చెప్పని ఇంకొక కంపెనీని ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు సదస్సు నిర్వహించారు. వాళ్ళకి మేము పేమెంట్ చేస్తున్నాం అని చెప్పని 1,15,00,000 పేమెంట్ చేశారు. విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సు నిర్వహించి ఓవరాల్గా ఖర్చు పెట్టింది 3,10,000. 3,10,000 ఖర్చు పెట్టి 1,15,00,000 విత్డ్రా చేశారు. ఇందాక దాంట్లో ఒక 59 లక్షలు వెరసి 1,74,00,000 రూపాయలు 3,10,000 ఖర్చు పెట్టి 1,74,00,000 పేమెంట్లు చేసేశారు. అంటే ఎవరికి చేశారు? తీరా చూస్తే L1 L2గా ఉన్న ఈ 2 కంపెనీలు ఒకే అడ్రస్తో ఉన్నాయి. మన పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో సాయిరామ్ అపార్ట్మెంట్స్ ఏదో ఉంది. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లో ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి? సూట్ కేస్ కంపెనీలు అంతే కదా. ఆ కంపెనీలకి పేమెంట్లు చేసావు. తన కుటుంబ కంపెనీలను కూడా అంటారు. ఇప్పుడు అది నిర్ధారణ అవుద్ది. ఇప్పుడు ఎందుకు చేసావు? ఇప్పుడు ఆ కంపెనీల ద్వారా యాక్టివిటీ జరగకపోయినా మరి వాళ్ళకి పేమెంట్ చేసావు అని అంటే ఖచ్చితంగా బ్యాక్ డోర్లో ఆ డబ్బు నీకు అందినట్టేగా. ఛాన్స్ ఉందిగా. డొల్ల కంపెనీలు అని చెప్పని తెలుస్తున్నా, ఒకే అడ్రస్ లో రిజిస్టర్ అయిన కంపెనీలు అని చెప్పని నిర్ధారణ అవుతున్నా కూడా ఆ మాత్రం బేసిక్ వెరిఫికేషన్ కూడా చేసుకోకుండా మరి నువ్వు జరగని ఖర్చుకి పేమెంట్ చేసావు అని అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన పేమెంటే కదా. ఖచ్చితంగా. మరి నేను ఇందాక మొదట్లో చెప్పింది అదే, అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిందని చెప్పని వాళ్ళ అవినీతి పరులు వీళ్ళ అవినీతి పరులు అని చెప్పని సిఐడి అడిషనల్ డీజీగా ఉండి అందరి మీద చర్యలు తీసుకున్న అధికారి ఇవాళ తానే అవినీతి చేసి ఇవాళ సస్పెన్షన్ గురయ్యి ఇవాళ ఏసీబీ కేసు, అది కూడా చక్కగా 17A కింద చీఫ్ సెక్రటరీ గారు అనుమతి తీసుకొని మరి కేసు రిజిస్టర్ అయింది. మరి ఇప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినట్టుగానే అదే పనువల సుధాకర్ రెడ్డిని తోడు చేసుకొని మరి ఇప్పుడు మరొకసారి అమరావతిలో, మరొకసారి హైదరాబాద్లో, మరొకసారి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆయనే వివరణ ఇవ్వాలి. మరి తన హయాంలో ఏమేమి అవినీతికి పాల్పడ్డాడు, ఏమేమి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ వాళ్ళ ప్రభుత్వం చేతికి చిక్కింది, ఏసీబీ ఎందుకు తన మీద కేసు నమోదు చేసింది అనేది అదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి ఆయన ఇంకా ఆ రోజు 17A అనుమతి తీసుకోవాలా, ఇప్పుడు అనుమతి కూడా తీసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా చిన్నదా పెద్దదనేది అప్రస్తుతం. అవినీతే. ఇవాళ మనం ఇందాక మాట్లాడుకున్న 100 కోట్లు 1000 కోట్ల దోపిడీల ప్రక్రియలో ఈ 1,74,00,000 ఏదో మనకి చిల్లరగా పీనట్ లాగా అనిపిస్తుంది. కానీ నా జీవితంలో 1,74,00,000 ఒకసారి నేను చూడాలి ఇప్పుడు దాకా. మరి మీరు ఎప్పుడైనా చూసారు లేదా నాకు తెలియదు. నాకు ఎంతవరకు ఆ ఛాన్స్ దొరకలేదు. మరి నాకు 56 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఇప్పటిదాకా అంత డబ్బు ఒకసారి నేను చూడాల. మనకి చాలా పెద్ద అమౌంట్ అది. కాబట్టి ఇదే ఉంది, దీనికోసమే కేసు నమోదు చేయలే అనే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. 1,74,00,000 కూడా పెద్ద అమౌంటే. ₹1 అవినీతికి పాల్పడ్డా అవినీతే. కాబట్టి ఇవాళ ఆ రోజు శుద్ధులు చెప్పిన సంజయ్ గారు ఇవాళ కూడా అదే శుద్ధులు చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. ఇక ఫైనల్గా మనం మాట్లాడేది పులివెందుల్లో కుటుంబం మొత్తం కలుసుకుంది అనేటటువంటి అంశం క్లియర్గా తెలుస్తోంది. అంటే చాలామందికి సందేహం, ఇదే తల్లి ఇదే కొడుకులు మొన్న ఈ మధ్య కదా అంత గొడవ పడింది, అప్పుడే కలిసిపోయారే అని ఒక సందేహం అయితే రాకమాదు. సరే, కుటుంబ వ్యవహారాలు ఇవి అంటారా, అది ఎలాగైనా మాట్లాడవచ్చు, ఏ రకంగా తీయచ్చు. సో మేమందరం ఒకటే అనే ఒక సంకేతం మనం పంపిస్తున్నారంటారా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పరివారం కానీ? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వైఎస్ విజయలక్ష్మి గారేమి జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయ నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా, ఆయన విధానాల ప్రాతిపదికగా, ఆయన సిద్ధాంతాల ప్రాతిపదికగా ఆయనతో విభేదించలా. ఆస్తుల పంపకం దగ్గర కొడుకు కూతురు మధ్య జరుగుతున్న వైరుధ్యాల నేపథ్యంలో
కొడుకు తన కూతుర్ని అన్యాయం చేస్తున్నాడు కాబట్టి, కూతురికి దక్కాల్సిన స్థాయి ఆస్తులు దక్కటం లేదు కాబట్టి ఆయనతోటి విభేదించింది తప్ప, ప్రజల కోణంలో పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన కోసం మేము కూడా ఈ వాగ్దానాలు చేస్తున్నాం, ఇవాళ ఈ వాగ్దానాలు నెరవేర్చడం లేదు, ఇందుకోసం నేను విభేదిస్తున్నానని చెప్పని ఎప్పుడైనా చెప్పిందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైన రోజు ఇదే విజయలక్ష్మి గారికి 2004కి ముందు వాళ్ళ భర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో వాళ్ళ కుటుంబానికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది తెలీదా? 2004 తర్వాత ఒక్కసారి వాళ్ళ భర్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపిక కాగానే వాళ్ళ కొడుక్కి ఏ పరిశ్రమలు, ఏ షాపింగ్ కాంప్లెక్స్లు, ఏ ఎస్టేట్లు, ఏ ప్యాలెస్లు, ఏ వ్యాపార సంస్థలు, ఏ మీడియా సంస్థలు అమీర్ని వాళ్ళ భర్త ముఖ్యమంత్రి అవ్వగానే, మరి అంతకుముందు 1978 నుంచి 2004 దాకా 26 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అప్పటికి. మరి అప్పుడు సాధ్యపడింది ఆయనకి ముఖ్యమంత్రి పదవి చేతికి దక్కగానే ఇంతటి ఆస్తులు కొడుక్కి ఎట్లా జమైనాయి, ఏ విధంగా జమైనాయి అనేది ఆ మాత్రం ఒక అవగాహన లేదా? ఏ ప్యాలెస్ల్లో కొడుకు కట్టిన ప్యాలెస్లో ఆమె ఉంటున్నారు, ఈ వైభోగం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆమెకు తెలీదా? తెలుసున్నా ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదు చేయంగానే కొడుకుకి సానుభూతి రప్పించడం కోసం, కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పూర్తిగా రాజకీయపు భవిష్యత్తు కల్పించే బాధ్యత భుజానేసుకొని తన కొడుకుని జైల్లో పెడితే అన్యాయం, అక్రమం అని చెప్పని రోడ్డెక్కి కళ్ళనీళ్లు పెట్టుకొని కొడుక్కి సానుభూతి పోలరైజేషన్ చేయించిన వ్యక్తి విజయలక్ష్మి గారు. ఇవాళ కూడా మొన్నటిదాకా పార్టీ గౌరవాధ్యక్షురాలు 2019 ఎన్నికలకు ముందు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్త తమ్ముడు వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురైతే ఆ హత్యకి ఎవరు బాధ్యులు అనేది ఆమెకు తెలీదా? తెలుసుండి కొడుకు రాజకీయ ఎజెండాలో భాగంగా కొడుకు సొంత కుటుంబంలో ఉన్న మీడియా సంస్థ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తే ఎన్నికల ప్రచారంలో ఏమో కూడా అదే ప్రచారం చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అయ్యో మా మరిది అన్యాయం అయిపోయాడే, మా మరిదిని ఇట్లా గొడ్డలతో నరికి చంపారే అని చెప్పని ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కసారైనా మా మరిది విచారణ సక్రమంగా జరగటం లేదు, మా కొడుకు సిబిఐ ద్వారా మా మరిది హత్యకు బాధ్యులని నిర్ధారణ చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని ఎప్పుడైనా మాట్లాడిందా? కుటుంబ సంబంధాలకు ఎక్కడుందో విలువ? ఆర్థిక సంబంధాలే, అధికారిక సంబంధాలే, రాజకీయపు హోదాతో ముడిపడి ఉన్న సంబంధాలే. గొడవ అంటే రాజకీయ విభేదాల కన్నా చాలా తీవ్రమైంది అంటారు. కనీసం మనిషి ముఖముఖం చూడటానికి కూడా ఒక్కసారి ఆస్తుల విషయంలో వస్తే ఇష్టపడరు అంటారు కదా. మన పల్లెటూళ్ళలో చూస్తున్నాం, జస్ట్ అరెకరం నేల కోసం కూడా, గజం భూమి కోసం కూడా కొట్టుకు తెచ్చిన వాళ్ళని ఎంతమంది చూసాం కదా. మరి అన్ని లేఖలు రాసి అన్ని కేసులు పెట్టించుకుంటా మళ్ళీ ఈరోజు వచ్చారు అంటే అది సర్ప్రైజ్గా ఉంది కొంత. ఇక్కడ గమనించుకుంటే వివేకానంద రెడ్డి గారి దారుణ హత్య జరిగిన తర్వాత కళ్ళ ముందు నీ కుటుంబంలో నీ కొడుకు పుట్టడం కన్నా ముందేర్పడ్డ బంధం అది. ఆయన దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసు దోషులని నీ కొడుకు కాపాడుతున్న సందర్భంలో నాతో నేనో ఏదో ఒక బుక్ రాసింది ఆమె, నాలో నాతో ఏదో ఒక బుక్ రాసింది, నాలో నాతో మా సన్నీ బాబు అవినీతి అంటే ఏంటమ్మా అని చెప్పని ప్రశ్నించాడు. ఓ శుద్ధపూస, స్వాతిముత్యం, ఆణిముత్యం అని చెప్పని టికెట్లు కొంటారా వాళ్ళ కొడుకుకి ఒక అమాయకుడు, ఆణిముత్యం అని చెప్పని ఎలివేషన్ ఇస్తూ రాసింది కదా ఆమె. కళ్ళ ముందు వివేకానంద రెడ్డి గారి గొడ్డలతో నరకబడ్డ బాడీ కనిపిస్తా ఉన్న సందర్భంలోనే ఈ ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది కదా. అంటే ఆమె దృష్టిలో ఈ అవినీతి, అక్రమం, ఈ అరాచకం, ఈ హత్యలు ఇవేవి నేరం కావు, ఇవన్నీ జస్టిఫైడ్, ఈ సంపాదించిన ఈ ఆస్తులు వాళ్ళకి హక్కుభుక్తం, ఈ ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన విభేదాల కారణంగా తప్పని పరిస్థితిలో కూతురు పక్షం తీసుకుంది. ఇవాళ మళ్ళీ అంటే ఎన్సిఎల్టీలో కేసులు అవే, ఆస్తుల పంపకం దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడైనా బావగానే వంగతోట దగ్గర బావ కాదు అని చెప్పని ఎక్కడైనా ఓకే, ఆస్తుల పంపకం దగ్గరకు వచ్చేప్పటికి మళ్ళీ కూతురుతో వ్యవహారం ఇదే. జనాల ముందు పిచ్చోళ్ళని చేయడానికి ఈ ఫోటో సెషన్లో మరి ఇంతటి ఆప్యాయత, అనురాగం ఉంటే మరి శర్మ గారి అబ్బాయి పెళ్లిలో ఈ గ్రూప్ ఫోటోలు కనపడలేదే? అదే కదా, మొన్నే కదా జరిగింది. మరి ఆ రోజు ఈ గ్రూప్ ఫోటోలు జరగలేదే? కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు అధికార పంపిణీ దగ్గర వచ్చిన విభేదాలు,
ఆస్తుల పంపకాల దగ్గర వచ్చిన విభేదాలే తప్ప ప్రజల కోణంలో వచ్చిన విభేదాలు కాదు. ప్రజలని వంచడానికి, మభ్యపెట్టడానికి, భ్రమింపజేయడానికి ఖచ్చితంగా ఇదే విధమైన నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నమే వాళ్ళ వైపు నుంచి జరుగుద్ది. ఆల్ ఈజ్ వెల్ అని చెప్పనే పిక్చరైజేషనే జరుగుద్ది. అది ప్రజలను భ్రమింపజేయటం కోసం చేసే ప్రయత్నం. నిజంగా ప్రజల పక్షాన్ని తీసుకుంటే ఎస్, ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడ్డా, ఇవాళ రాజకీయంగా శర్మ గారు ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత ఆమె విధానాల ప్రాతిపదికగా ప్రశ్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పాలనలో ఉన్న లోపాలని విధానాల ప్రాతిపదికగా ప్రశ్నిస్తుంది. ఆమెకు మద్దతు తెలుపుతా నేను. విజయలక్ష్మి గారికి ఏ స్థాయిలో కూడా నైతికత లేదు.